హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చాలా ఫ్రీక్వెంట్‌గా లాస్ట్ 10, 15, 20 డేస్ నుండి ఒక క్వశ్చన్ తరచుగా అడుగుతున్నారు. సార్, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఏమవుతుంది? చాలా భయంగా ఉంది. ముందు ముందుకు ఏమవుతుందో తెలీదు. ఆల్రెడీ ఇల్లులు కట్టుకున్నాం, కూలగొట్టేస్తున్నారు. హైడ్రా ఎఫెక్ట్ చాలా ఉంది. గవర్నమెంట్ పాలసీల ఎఫెక్ట్ చాలా ఉన్నాయి. అన్నీ ఉంటాయండి. అన్ని పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎక్కడైతే కష్టాలున్నాయో సుఖాలు కూడా తర్వాత రోడ్డు మీద అప్ ఉంటే డౌన్ వస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి వచ్చిన దోఖా లేదు. చాలామంది ఏమన్నారంటే హైడ్రా ఇంకా ఎంతకాలం ఇలా ఉంటుంది, ఇంత అగ్రెసివ్‌గా ఉంటే మా పరిస్థితి ఏంటి? నిజంగా హైడ్రా పెర్ఫార్మ్ చేస్తే ఆళ్ళు అనుకున్నట్టు 25-30% హైదరాబాద్ ఎగిరిపోద్దండి. దే ఆల్సో అండర్‌స్టాండ్ యాజ్ ఎ గవర్నమెంట్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్రమంగా ఆక్యుపై చేసిన చెరువులు గానీ, నాలాలు గానీ, రోడ్లు గానీ, పార్కులు గానీ మాకు తిరిగి ఇచ్చేసేయండి అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణలో వేల చెరువులు ఉండేవి. ఇప్పుడు వందల చెరువులు అయిపోయాయి. అంటే అంత వేల నుండి వందలకు వచ్చేసింది క్వాంటిటీ. అంటే ఈ చెరువులన్నీ ఏమైనట్టు? అయితే బిల్డర్స్ గానీ, బడాబాబులు గానీ, రాజకీయ నాయకులు గానీ, సెలబ్రిటీ ఎవరైతే వాళ్ళు బిజినెస్ మెన్ గానీ వీళ్ళందరూ ఆక్యుపై చేశారు. అసలు చెరువులు దేనికి కట్టారండి? తాగడానికి నీళ్ళు కావాలి కాబట్టి ప్రతి గ్రామానికి 5, 10 ఊరికి కట్టారు. ఆ కట్టింది 10 ఎకరాల లోపు ఉన్నాయి, కొన్ని 25 ఎకరాల అబోవ్ ఉన్నాయి. సో వీటికి ఏం చెప్పారంటే దానికి దగ్గరలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లో, నేను ఆల్రెడీ చెప్పాను ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఆ జోన్‌లో హెవీ కన్స్ట్రక్షనే చేయకూడదు. బికాజ్ దట్ ఈజ్ ఏ ఫర్టైల్ ల్యాండ్. నీళ్ళకి చాలా సాయిల్ చాలా దగ్గరుండి మెత్తగా ఉంటుంది. అండ్ స్టాండర్డ్ స్టెబిలిటీ ఉండే పడిపోవచ్చు బిల్డింగ్. అదొకటి. ఇంకొక రీజన్ ఏంటంటే అక్కడ ప్రొడ్యూస్ అవుతున్న కాలుష్యం అంటే గార్బేజ్ కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తే చెరువు పక్కన ఉంటే చెరువులోకి వెళ్ళిపోతాయి. చెరువులోకి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు మనం అదే నీళ్ళు తాగుతాం, తాగలేము కదా. అందుకని వద్దంటారు. దట్ ఈస్ సర్టన్ రీజన్. సో ఫర్టైల్ భూములు ఏం చేయాలంటే మీరు పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు ఇవి పండించుకోండి. దానివల్ల డ్రైనేజ్ రాదు. ఓన్లీ సిమెంట్ కన్స్ట్రక్షన్ కానీ, బిల్డింగ్ కానీ, కమర్షియల్ అపార్ట్మెంట్స్ కానీ, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ ఆఫీస్ కానీ కట్టొద్దు అంటున్నారు. అక్కడ కడితే కన్వెన్షన్ హాల్స్ కానీ, మ్యారేజ్ హాల్స్ కానీ చాలా ఉన్నాయి. అవి కట్టొద్దు అంటారు. ఎందుకంటే అది కడితే ఆ నీళ్ళు కలుషితం అవుతాయి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ మనందరం ట్యాక్స్ కడుతున్నాం. ఒక ఇండివిజువల్ మెయింటైన్ చేయకూడదు. ఇండివిజువల్ మెయింటైన్ చేస్తే కష్టం అండి. అదే వాళ్ళు గవర్నమెంట్ వెనక్కి ఇచ్చామంటున్నారు. సో అది ఒక పాజిటివ్ స్టెప్. అయితే ఇక్కడ కొన్ని ఏంటంటే ఇనీషియల్గా కొన్ని దూకుడు స్టెప్లు వేసి ఇప్పుడు కరెక్ట్ చేసుకొని అమెండ్మెంట్ చేశారు. కోర్టు సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. హైడ్రా అనేది పెర్ఫామ్ చేస్తున్న వారికి కొత్తగా జీవో తెచ్చారు, దానికి ఒక చట్టం తెచ్చారు. హైడ్రా మిగతా వాళ్ళతో డిసాస్టర్ మేనేజ్మెంట్ చాలామంది అడిగారు. హైడ్రా అంటే డిసాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రాపర్టీస్. సో అది చేస్తున్నారు. ఇప్పుడు చాలా చేంజెస్ అయినాయి. అంటే ఇమీడియట్గా కొలగొట్టట్లేదు, నోటీస్ ఇవ్వమన్నారు, వెరిఫై చేయమన్నారు, ప్రూవ్ చేయమన్నారు. చేసిన తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చి తీయమన్నారు. సో ఇనిషియల్ ఫస్ట్ మంత్ ఆఫ్ హైడ్రాకి ఇప్పటికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ హైడ్రా. అండ్ దే ఆల్సో అండర్స్టూడ్ ది పెయిన్ పాయింట్ ప్రాబ్లమ్ ఆఫ్ ది బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్ ఆర్ సంబడి. ఎందుకంటే కొనుక్కునేవాడు అన్ని పర్మిషన్తో కొనుక్కున్నాడు. అందుకని వీళ్ళు ఏమన్నట్టు ఆల్రెడీ పర్మిషన్ హెచ్ఎండిఏ, డిటీసీపీ ఆర్ రేరా కనుకుంటే డెఫినెట్గా దాన్ని కోలుగొట్టొద్దండి. ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాటిని కోలుగొట్టమన్నారు. అదే స్కూలు, కాలేజ్, హాస్పిటల్ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ అకాడమిక్ ఇయర్ దాకా టైం ఇచ్చారు. సో వీళ్ళకి ఇప్పుడు కోలుగొట్టేవి ఎక్కువ ఎఫ్టీఎల్ జోన్లో కోలుగొడుతున్నారు. బఫర్ జోన్ కూడా కొద్దిగా టైం ఇస్తున్నారు. సో ఎఫ్టీఎల్లో ఉంటే కొద్దిగా ప్రాబ్లం మీరు ఆలోచించుకోవాలి. అండ్ మీరు చెక్ చేసుకోండి. చాలామంది భయంతో ఉన్నారు. ఏమవుతుంది మాది కొలగొట్టే ఏం లేదండి, మీరు చెక్ చేసి. ఎందుకంటే కట్టిన బిల్డర్స్ అందరూ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయలేదు కదా. దే ఆల్సో కొంత పర్సెంట్ ఉంటుంది, 10-20% ఉంటుంది. 80% ఇస్ గుడ్. సో దానికోసం భయపడదు. అండ్ మీరు కొత్తగా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళంటే ప్రొఫెషనల్ కన్సల్టెంట్, ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్స్ ఉన్నారు. వాళ్ళని సంప్రదించండి, వాళ్ళ దగ్గర కనుక్కోండి. మీరంతా మీరు కనుక్కోవచ్చు. మీరు కనుక్కోలేతే మా దగ్గరికి వస్తే మీకు ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఎఫ్టీఎల్లో ఉందా, లేకపోతే బఫర్ జోన్లో ఉందా, 111 జీవోలో ఉందా, ఫారెస్ట్ జోన్లో ఉందా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసి చెప్తారు. మీరు హ్యాపీగా. అండ్ బెటర్ వే ఏంటంటే మీరు కెన్ గో టు ది డిపార్ట్మెంట్స్. నేను ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ వెబ్సైట్లో హెచ్ఎండిఏ lakes.hmda.gov.in వెబ్సైట్కి వెళ్ళొచ్చు, ధరణి పోర్టల్కి వెళ్ళొచ్చు. రెండిట్లో విలేజ్, డిస్ట్రిక్ట్, మండలు, లేక్ పేరు, లేక్ ఐడి ఇస్తే కనుక అది ఏ జోన్లో పడుతుంది, ప్రొహిబిటెడ్ జోన్లో ఉందా, నాన్ ప్రొహిబిటెడ్ జోన్లో ఉందా, కొనుక్కోవచ్చా, ఇది చూసుకోండి. ఈ రెండిట్లో ప్లస్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వెళ్ళి కనుక్కుంటే కనుక మీకు క్లారిటీ వస్తుంది. అది ఏదో అన్ని కోలుగొట్టేసరికి భయపడాల్సిన అవసరం లేదంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్. దే ఆల్సో అండర్స్టాండ్.
ఒక కొత్త పని చేసినప్పుడు కొన్ని ఒకటి రెండు మిస్టేక్స్ జరగవచ్చు. అంత మాత్రం గవర్నమెంట్ ఈజ్ నాట్ బ్యాడ్ అనుకో. గవర్నమెంట్ ఒక పాజిటివ్ స్టెప్ తీసుకుంది. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ దాన్ని సాల్వ్ చేస్తుంది, దాని సొల్యూషన్ ఇచ్చారు. ఇప్పుడు జవహర్ నగర్లో 1000 ఎకరాలు తీసుకొని అది ప్లాటింగ్ చేసి ఇస్తాను, ఇల్లు కట్టుకునే డబ్బులు కానీ లేకపోతే ఇల్లు కట్టి ఆలోచిస్తున్నారు. 30,000 40,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ హయాంలో కట్టిన నాకు ఇస్తున్నారు. కొద్ది ప్రోరేటా చేయమన్నారు, అంటే పెద్ద ఫ్యామిలీకి కొద్ది పెద్ద సైజ్ ఇవ్వాలి, చిన్న ఫ్యామిలీకి చిన్న సైజ్ ఇవ్వాలి. ఇవి కొన్ని అవుతున్నాయి. సో దీని మీద వాళ్ళు కూడా దే ఆర్ అబ్జర్వింగ్, దే ఆర్ టేకెన్ ఏ నోట్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ ఫైండింగ్ ఏ సూటబుల్ సొల్యూషన్. ఫ్యూచర్లో మీకు ఆల్టర్నేటివ్ చూపించే విధానంగానే వెళ్తారనుకుంటాను. సో హైదరాబాద్లో కానీ లేకపోతే గవర్నమెంట్స్లో అనేది ఇవన్నీ టెంపరీ టాస్క్ అండి, పర్మనెంట్గా మీరు అదే ఉండదు. సో మీరు నిర్భయంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేది తెలంగాణలో ఒక్కలే కాదు, లేదా ఆంధ్ర వాళ్ళే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే తెలంగాణ ఆంధ్ర అనుకుంటారు, కానీ అది ఒక 1/4 1/5 ఉంటుందండి. 70-80% ఈస్ కమింగ్ ఫ్రమ్ అక్రాస్ ది గ్లోబ్. అక్రాస్ ది గ్లోబ్ అంటే అటు అమెరికా, యుఎస్, యూకే అన్నింటి వస్తుందండి. సో మీరు ఉట్టీలు కాదు, బయట వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. ఢిల్లీ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అందరూ కూడా హైదరాబాద్ చూసింది. కానీ హైదరాబాద్లో పెరిగినంత ఫాస్ట్గా ఎక్కడ 100 కోట్ల పర్ ఎకర్ అనేది ఎక్కడా లేదు. అది 100 వచ్చి 80-90 కొద్దిగా హైబ్రిడ్ ప్రైజ్ అయినా ఆర్టిఫిషియల్ ప్రైజ్ అయినా అన్నీ అలా కాదండి. సో హైదరాబాద్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి భయం లేదు, అక్కర్లేదు, ఆందోళన అక్కర్లేదు. రానున్న రోజుల్లో మరింత పటిష్టం అవుతుంది, మరింత డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఫాస్ట్గా వేగంగా అవుతాయి. ఒకసారి హెచ్ఎండి తెలంగాణ ప్లాన్ తెలంగాణ మాస్టర్ ప్లాన్ 2050 వచ్చిందంటే మాత్రం కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్. ఇప్పుడు బిల్డర్స్ కొద్దిగా స్లోగా ఉన్నారు. ఒకసారి అది క్లారిటీ వస్తే ఏ ఏరియాలో ఫోకస్ చేస్తారు, ఏ ఏరియాలో కట్టాలనేది చూసుకోవాలి. సో దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ కావాలి, అడ్వైస్ కావాలి అనుకుంటే మీరు డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. నా నెంబర్ ఈజ్ 9949579170. మేము ట్రైనింగ్లో ఉన్నాం, కన్సల్టింగ్లో ఉన్నాం, మెంటరింగ్లో ఉన్నాం, ప్రాజెక్ట్ మార్కెటింగ్లో ఉన్నాం. ఎవరికైనా ఏది అవసరం ఉన్నా డెఫినెట్గా కాల్ చేయండి. థ్యాంక్ యూ.